శ్రీ గురుభ్యో నమః. మనం ఆ శివకేశవుల అనుగ్రహంతో 5వ రోజు పారాయణలోకి ప్రవేశించాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. మనకి వశిష్ఠుడు జనక మహారాజుకి తెలియచేస్తూ ఉన్నాడు. యమదూతల ప్రశ్నలకు చిరునవ్వు ముఖాలు కలిగినటువంటి వారు అయిన విష్ణుదూతలు ఇలా చెప్పడం మొదలుపెట్టారు. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలం. మీ ప్రభువు మీకు విధించినటువంటి ధర్మాలేమిటి? పాపాత్ములు ఎవరు, పుణ్యాత్ములు ఎవరు, యమదండనకు అర్హులైన వారు ఎవరు? అవన్నీ మాకు వివరంగా చెప్పండి అని చెప్పి విష్ణుదూతలు అడిగారు. విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలు ఇలా సమాధానం చెప్పడం మొదలుపెట్టారు. సూర్యచంద్రులు, వాయువు, ఆకాశ, గోసంజలు, దశ దిశ కాలాలు మానవుల యొక్క పాపపుణ్యాలకు సాక్ష్యాలుగా విచారించి వారిని మేము శిక్షిస్తాము. ఏదైనా ఒక పాపం చేస్తే ఎవరు చూడరు అనుకుంటాం, కానీ పంచభూతాలు చూస్తూ ఉంటాయి మనల్ని. అదే భగవంతుడు అనేవాడు ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఆయనకి మనం వెరిచి ఆ పని చేయకుండా ఉంటే ధర్మ మార్గంలో నడిచినట్టే. అంతకుమించి వేరే కొత్తగా ధర్మం అంటే ఏదో అని కాదు, చేయకూడని పని చేయకుండా ఉండటమే ధర్మంగా నడవటం. అందువల్ల వాటిని సాక్ష్యంగా తీసుకుని వాళ్ళని మేము శిక్షిస్తాము. ఈ యమదూతలు చెప్తున్నారు. ఓ విష్ణుదూతలారా, శ్రద్ధగా వినండి. వేద మార్గాన్ని విడిచిపెట్టినటువంటి స్వేచ్ఛాపరులు, సాధుజనంతో బహిష్కరింపబడినటువంటి వారు యమదండనకు అర్హులు. బ్రాహ్మణుని, గురువును, రోగిని పాదాలతో తొక్కేవాడు, తల్లిదండ్రులతో గొడవపడేవాడు, అసత్యవాది, జంతువులను హింసించేవాడు, దానం చేసిన దాన్ని తిరిగి ఆశించేవాడు, డాంబికుడు అంటే గొప్పలు చెప్పుకునేవాడు, దయలేనివాడు, పరభార్యతో సంగమించేవాడు, డబ్బులు తీసుకున్న పక్షం వహించేవాడు. డబ్బులు తీసుకుని వాళ్ళు అధర్మంగా ఉన్నా కూడా వాళ్ళ పక్షమే వహిస్తారు. ధర్మంగా ఉన్న వాళ్ళ వెంపు ఉండరు చూడండి కొంతమంది. వాళ్ళు చేసిన దానాన్ని బయట పెట్టుకునేవాడు. ఏదైనా కొంత దానం చేస్తే దాన్ని ఇంత చేశా అని గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకునేటటువంటి వాళ్ళు మిత్రద్రోహిని, కృతజ్ఞులను, ఇతరుల మగపిల్లలను చూసి ఏడ్చేవాడిని, కన్యాశుల్కాలతో జీవించేవాడిని, వాపి కూప తటాకాది నిర్మాణ ఆటంకపరులను, తల్లిదండ్రుల శ్రాద్ధకర్మలను వదిలిపెట్టిన వాడిని, నిత్యకర్మలు చేయనివాడిని, ఇతరులు పెట్టిన భోజనాన్ని కించపరిచేవాడిని, కేవలం భోజనం గురించే ఆలోచించేవాడిని, ఇతరులు చేసే దానాన్ని నిరోధించేవాడిని, యాచించిన అంటే అడుక్కుంటున్నటువంటి బ్రాహ్మణుడికి ఇవ్వని వాడిని, శరణాగతులను దండించేవాడిని, నిత్యం స్నాన సంధ్యలు విడిచిన వాడిని, బ్రాహ్మణ, అశ్వ, గోహత్య ఇలాంటి పాపం చేసిన వారు అందరూ కూడా యమలోకంలో మా చేత దండించబడుతూ ఉంటారు. ఇక ఈ అజామిలుడు అంటారా, వీడు చెయ్యని పాపం అంటూ లేదు. బ్రాహ్మణ జన్మ ఎత్తి దాసీ సంగమ లోలుడై చేయరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికి ఎలా అర్హుడు అని కదా మీ ప్రశ్న. దానికి చెప్తున్నాడు. ఓ యమదూతలారా, ఉత్తమలోక అర్హతకు కావలసినటువంటి పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి. ఇప్పుడు విష్ణు దూతలు చెప్తున్నారు యమభటులకి. యమదూతలారా, ఉత్తమలోక అర్హతకు కావలసినటువంటి పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి. అంటే నరకలోకానికి ఎటువంటి వారిని తీసుకెళ్తారో వాళ్ళు చెప్పారు, పుణ్యలోకాలకు ఎటువంటి వారిని తీసుకెళ్తారో వీళ్ళు చెప్తున్నారనమాట. ఎటువంటి కారణం వలన కానీ దుస్సంగమాన్ని వదిలి సత్సంగమంలో కలిసేవాడు, నిత్యం దైవచింతనాపరుడు, స్నాన సంధ్య జప హోమ తత్పరుడు మీ యమలోకానికి అర్హులు కారు. ఓ యమదూతలారా, అసూయ లేనివారై జపాగ్నిహోత్ర నిర్వాహకులై సర్వ కర్మలను బ్రహ్మార్పణం చేసేవారు, జలాన్న గోదాతలు, వృషోత్సర్జన కర్తలు యమలోకాన్ని పొందటానికి అనర్హులు. విద్యాదాత అంటే గురువులు పరోపకారశీలురు, హరిపూజ ప్రియులు, హరినామ జపం చేసేవారు, వివాహ ఉపనయనాలను చేయించేవారు, అనాథ ప్రేత సంస్కారకర్త వీళ్ళు ఎవరూ కూడా మీ యమదండనలకు అర్హులు కారు. నిత్యం సాలగ్రామాన్ని అర్చించి ఆ తీర్థాన్ని తీసుకునేవాడు, తులసి మాలికలు ధరించేవాడు, గృహ ప్రాంగణంలో తులసిని పెంచేవాడు, భాగవతాన్ని పఠించేవాడు, పూజించేవాడు, వినేవాడు, సూర్యుడు మేష, తుల, మకర సంక్రాంతుల్లో ఉండగా
ప్రాతస్నానం ఆచరించేవాడు, వీళ్ళెవ్వరూ కూడా మీ యమలోకానికి అర్హులు కారు. తెలిసి కానీ తెలియక కానీ హరినామ సంకీర్తనం చేసేవాళ్ళు పాప విముక్తులవుతారు. ఓ యమదూతలారా, ఇన్ని మాటలెందుకు? ఎవడైతే మరణకాలంలో హరినామ స్మరణ చేస్తున్నాడో వాడు విష్ణులోకానికి వస్తాడు. ఈ విధంగా సాగుతున్నటువంటి యమ విష్ణుదూతల సంవాదం అంతా విన్నటువంటి అజామీలుల్లోని జీవుడు తన శరీరం దాసీ సాంగత్యం వంటి పాపాలను తలుచుకొని దుఃఖిస్తున్న జీవుడు స్పృహలోకి వచ్చి ఆశ్చర్యపోయాడు. ఇదేం ఆశ్చర్యం! ఈ నల్లని కత్తులను ధరించినటువంటి యమదూతలు ఏమైపోయారు? నేను ఈ వైకుంఠంలో ఎలా ఉండగలిగాను? పూర్వజన్మ పుణ్యం కాకపోతే నా నాలుకపై హరినామం ఎలా వచ్చింది? నాకు ఈ వైకుంఠం ఎలా ప్రాప్తించింది అని తనలో తనే అనుకుంటూ హరినామ స్మరణం చేసాగాడు. కాబట్టి రాజా, కేవలం హరినామ స్మరణమే అంతటి ముక్తిప్రదం అయినది. కాగా హరికి ప్రియంకరమైనటువంటి కార్తీక వ్రతం ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించు అంటూ ఆపాడు వశిష్ఠుడు. దీనితో మనకి 9వ అధ్యాయం సంపూర్ణమైంది. తర్వాత 10వ అధ్యాయం. అందులో మళ్ళీ ఏం చెప్తున్నారు? జనకుడు అడుగుతున్నాడు, వశిష్ఠ, ఈ అజామీలుడు పూర్వజన్మలో ఎవరు? ఏ పాపం వలన ఇలా పుట్టాడు? విష్ణుదూతల మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకున్నారు? వాళ్ళు యముడిని ఏమని విన్నవించారు? యముడికి ఏమని విన్నవించారు? అన్నీ పూర్తిగా చెప్పు అని జనక మహారాజు వశిష్ఠుడిని అడిగాడు. వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, నీవు అడిగిన ప్రశ్నలు అన్నింటికీ ఒక క్రమంలో సమాధానాలు చెప్తాను విను. విష్ణుదూతల చేత తిరస్కరింపబడినటువంటి యమదూతలు తమ ప్రభువైన యముడిని చేరి ఇలా చెప్పడం మొదలుపెట్టారు. అయ్యా, పాపాత్ముడు, దురాచారుడు, నిందిత కర్మలు చేసేవాడు అయిన అజామీలుడిలోని జీవుణ్ణి తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి అతనిని మా నుండి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకుని వెళ్ళారు. వాళ్లను ఎదిరించలేక మేము ఇలా ఖాళీ చేతులతో వచ్చాము అని యమకింకరులు చెప్పింది విని రవ్వంత కోపానికి గురి అయినటువంటి యముడు జ్ఞానదృష్టితో అంతా చూసిన తర్వాత, కింకరులారా, కించిదపి పుణ్య విహీనోపి అంటే అజామీలుడు అనే పాపి అంత్యకాలంలో హరినామస్మరణ చేయడం వలన సమస్త పాపాలను నశింపచేసుకుని విష్ణుప్రియుడై విష్ణుదూతల చేత తీసుకొని పోబడ్డాడు. అంటే కించిత్ పుణ్యం, చాలా అతి కొంచెమైనటువంటి పుణ్యం. అంటే పోయే సమయంలో నారాయణ నారాయణ అని కొడుకుని తలుచుకున్నాడు. అంటే కొడుకు రూపంలో నారాయణని తలుచుకున్నాడు కాబట్టి ఆ కొంచెం పుణ్యానికి విష్ణులోకానికి వెళ్ళాడనమాట. తెలిసి తాకినా తెలియక తాకినా తత్పరుడు దహించవలెనను కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులను అగ్ని దహించును. అదేవిధంగా దుష్టాత్ములై మహిమను తెలుసుకోలేకపోయిరి. ఆ శ్రీహరి యొక్క నామస్మరణ చేసినంత మాత్రం చేతనే వారి సమస్త పాపాలు దహించబడిపోతాయి. అంటే అగ్ని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పే, అది కాలుతుంది, ఊరుకోదు. అలాగే తెలిసి పలికినా తెలియక పలికినా అనుకోకుండా పలికినా కూడా హరినామస్మరణే దాని ఫలితం తప్పక చూపిస్తుంది అని చెప్పి మనకి ఈ సంఘటన తెలియచేస్తోందన్నమాట. ఇక భక్తిభావంతో స్మరించిన వారు కేవలం కైవల్య పదగాములే అవుతారు అంటూ సేవకులకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి యముడు మరింత పూర్వాలోచనలో పడిపోయాడు. అజామీలుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో శివార్చకుడిగా ఉండేవాడు. ఆ జన్మలో కూడా స్నాన సంధ్యలు చేయకుండా దైవేతర చిత్తుడు, దైవ ద్రవ్యాపహారి అయి ఉండేవాడు. బ్రాహ్మణుడు అయి ఉండి కూడా ఆయుధపాణి అయి దుష్టులతో స్నేహం చేస్తూ తిరిగేవాడు. అర్చకుడు అయి ఉండి కూడా వివిధ ఆభరణ భూషితుడై స్వేచ్ఛా విహారాలు చేసేవాడు. బహుభాషి అయి యవ్వనంలో ఉండేవాడు. ఆ కాలంలో అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దరిద్రంతో బాధపడుతూ అన్నం కోసం పట్టణాలు పల్లెలు తిరుగుతూ యాయవార వృత్తిని చేస్తూ ఉన్నాడు. యాయవార వృత్తి అంటే భిక్షాటనం అన్నమాట. ఒకానొకసారి అతనికి లభించినటువంటి యాయవార వస్తువులు అన్నింటినీ మోసుకొని వచ్చి భార్యను పిలిచి, చాలా ఆకలిగా ఉంది, త్వరగా వంట చేయి, ముందు కొంచెం మంచినీళ్ళు ఇవ్వు, అవి తాగి రవ్వంతా ఉపశాంతిని పొందుతాను అని అన్నాడు. కానీ యవ్వన మదంతో ఉన్నటువంటి ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా
తన ప్రియుడి గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. అందుకు కోపం తెచ్చుకున్నటువంటి భర్త చేతికి అందిన కర్రతో ఆమెను కొట్టాడు. తన కామం ఆలోచనలకు అంతరాయం కలిగించాడు అనే కోపంతో అతన్ని తన ముష్టిఘాతంతో కొట్టింది. అలసి బడలికగా ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుడు అందుకోసం పరితాపంలో ఆమెను ఇంటిని వదిలిపెట్టి గ్రామం విడిచి వెళ్ళి భిక్షాటన చేస్తూ బతకడం మొదలుపెట్టాడు. మొగుడు ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో మరింత తెగించినటువంటి ఆ ఇల్లాలు మొగుడు తెచ్చినవన్నీ కూడా సుష్టిగా తిని, మొగుడు ఇచ్చినవన్నీ అలంకరించుకుని, మొగుడు తెచ్చిన మంచి చీర కట్టుకుని తాంబూలం తింటూ ఒకానొక రజకుడి ఇంటికి వెళ్ళి ఆ రాత్రి తనతో సంభోగం చేయవలసిందిగా కోరింది. కానీ నీతిమంతుడైనటువంటి ఆ రజకుడు ఆమె కోరిన తప్పుడు పనికి అంగీకరించకపోవడంతో వారిద్దరికీ వాగ్వివాదం జరిగింది. అంతటితో కోరుకున్నటువంటి కోరిక నెరవేరని ఆ బ్రాహ్మణ ఇల్లాలు వీధిన పడి రసికులను వెతుక్కుంటూ పోతూ ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఈశ్వర ఆలయం అర్చకుణ్ణి చూసి సురత క్రీడలకు ఆహ్వానించింది. బ్రాహ్మణుడు అయినటువంటి వీడు ఆమె పరస్త్రీ అని కూడా ఆలోచించకుండా అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు. అయినప్పటికీ ఆ ఇల్లాలు సద్వంశ సంజాత అయిన కారణంగా కామం చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదే భర్తను వెతుక్కుంటూ వెళ్ళి బతిమిలాడి తెచ్చుకుని అది మొదలు అతని మాటలను తూచా తప్పకుండా పాటిస్తూ బతకసాగింది. ఇలాంటి పాపాల వలన మరణం తర్వాత ఆ శివార్చకుడు రౌరవాది మహా నరకాలను అనుభవించి సత్యనిష్ఠుడై కొడుకు అయినటువంటి అజామీలుడిగా జన్మించి కార్తీక పౌర్ణమి రోజున శివ సందర్శనం, అంత్యకాల హరినామ స్మరణల పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు. ఆనాటి శివార్చకుడి జన్మలో ఇతనితో సంభోగం జరిపినటువంటి బ్రాహ్మణ పతిత కూడా కొంతకాలానికి మరణించి నరకం అనుభవించి కన్యాకుబ్జంలోని చండాల గృహంలో బాలికగా జన్మించింది. కానీ ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వలన వాళ్ళు ఆ పిల్లను అడవిలో వదిలేశారు. ఆ వనంలో నివసించే ఒక బ్రాహ్మణుడు ఆ బాలిక అరణ్యరోదన విని జాలిపడి తనతో తీసుకువెళ్ళి తన దాసీకి పెంచడం కోసం ఇచ్చాడు. ఆ దాసీ దాని దగ్గర పెరిగినటువంటి ఈ పిల్లనే తర్వాతి కాలంలో అజామీలుడు దగ్గరకు తీసుకున్నాడు. మహారాజా, నువ్వు అడిగిన అజామీలుడి పూర్వ కథ ఇది. సమస్తమైన పాపాలకు హరినామస్మరణ కన్నా ప్రాయశ్చిత్తం మరొకటి లేదు. అది సాధ్యం కానప్పుడే ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత కర్మలను ఆచరించవలసి ఉంటుంది. జనక నరపాల, ఎవరి నాలుక హరిని కీర్తించదో, ఎవరి మనసు హరిచరణాలను ఆశ్రయించదో, ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనలను ఆలకించవో వాళ్ళు పాపాలు ఏ విధంగానూ కూడా నశించే అవకాశం లేదు. ఎవరైతే ఇతర చింతనలు అన్నీ విడిచిపెట్టి విష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. మోక్షం ఆసక్తి కలవారు మురహరి స్మరణ ఏ విధంగా సూక్ష్మ మార్గమో అదేవిధంగా కార్తీక ధర్మాచరణం అనే సూక్ష్మ మార్గం కూడా మహోత్కృష్టమైనటువంటి పుణ్యప్రదాయిని అయి పాతకాలను పారద్రోలుతుంది. పాపాలను నశింపచేసే శక్తి ఈ కార్తీక వ్రత ఆచరణకు మాత్రమే ఉండటం వలన ఎవరైతే ఈ దివ్య వ్రతాన్ని ఆచరించరో వాళ్ళు నరక ప్రాప్తులు అవుతారు అని తెలుసుకో. పాపనాశిని అయినటువంటి ఈ కార్తీక మహత్యాన్ని శ్రద్ధాభక్తులతో వినినప్పటికీ కూడా వారు మోక్షానికి అర్హులే అవుతున్నారు. అంటే శ్రద్ధగా వింటే చాలు, ఏమి చేయకపోయినా ఈ పురాణాన్ని శ్రద్ధగా విన్నా కూడా వాళ్ళు మోక్షానికి అర్హులే అవుతారు అని చెప్పి వశిష్ఠ మహర్షి తెలియజేస్తున్నారు. ఆసక్తులైన వారికి పావన హృదయంతో ఈ మహత్యాన్ని వినిపించేవారు వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖిస్తాడు. వినిపించేవాళ్ళు కూడా విష్ణులోకాన్ని పొందుతారు. అంతేకాదు విష్ణువుతో కలిసి సుఖాలను అనుభవిస్తారట. అంత మహత్యం ఉంది ఈ కార్తీక పురాణానికి. దీంతో మనకి కార్తీక మహత్యంలోని స్కాంద పురాణ అంతర్గతమైనటువంటి ఈ కార్తీక మహత్యంలో 9, 10 అధ్యాయాలు సంపూర్ణమయ్యాయి. అంటే 5వ రోజు పారాయణ ముగిసింది. ఈ 5వ రోజు మనం చేయకూడనివి ఏంటి? పులుపుతో కూడినవి తినకూడదట. తర్వాత దానములు, స్వయం పాకం, విసనకర్ర దానం చేయాలట 5వ రోజు. పూజించాల్సిన దైవం ఆదిశేషుడు. పూజించాల్సినటువంటి మంత్రం ఏంటో స్పష్టంగా మనకి ఎక్కడా తెలియచేయలేదు ఏ మంత్రాన్ని జపించుకోవాలనేది. అందువల్ల
ఆదిశేషుని మంత్రం జపించుకోవాలి. అది మీకు ఏ రకంగా వస్తే అలాగా ఆయన జపించుకోవచ్చు. అలా జపించుకోవడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏంటంటే అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయిట. కనుక ఈ విధంగా మనం ఈ కార్తీక పురాణాన్ని వింటే ఏ విధమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయనేది మనకి ఈ అధ్యాయాల్లో తెలియచేశారు. కనుక ఆ విధంగా వాటన్నింటినీ మనకి చేతనైనంత వరకు మన పరిధిలో వాటిని ఆచరించి ఆ శివకేశవుల యొక్క అనుగ్రహానికి పాత్రులవుదాం. స్వస్తి.